భారత కరెన్సీ రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా పడిపోతుండడంతో భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ రంగంలోకి దిగింది. రూపాయి విలువను కాపాడేందుకు మార్కెట్లో గందరగోళాన్ని తగ్గించేందుకు తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఆర్బీఐ ఇటువంటి కఠిన నిర్ణయాలు అరుదుగా తీసుకుంటుంది, కానీ ప్రస్తుతం రూపాయి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఈ అడుగులు వేసింది. మరి ఏంటి కొత్త నిబంధన అంటే, ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం దేశంలోని అన్ని బ్యాంకులు తమ వద్ద ఉండేటువంటి విదేశీ కరెన్సీ నిల్వలపై అంటే నెట్ ఓపెన్ పొజిషన్ ఎన్ఓపి పరిమితిని పాటించాలి. ప్రతిరోజు వ్యాపార సమయం ముగిసే టైంకు భారత రూపాయికి వ్యతిరేకంగా బ్యాంకులు ఉంచుకునేటువంటి నెట్ ఓపెన్ పొజిషన్ $100 మిలియన్ మించరాదు. ఈ నిబంధనను ఏప్రిల్ 10వ తేదీలోగా అన్ని బ్యాంకులు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు దీని పరిధి $1 బిలియన్ ఉండటం విశేషం. గత కొద్ది రోజులుగా రూపాయి విలువ వరుసగా రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోతోంది. దీనికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఫస్ట్ది పశ్చిమాసియా యుద్ధం. ఫిబ్రవరి చివరిలో మొదలైన యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయి అంటే ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావం డైరెక్ట్గా రూపాయిపై పడింది. ఇక రెండో కారణం పెట్టుబడుల ఉపసంహరణ. విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి తమ డబ్బును వేగంగా వెనక్కి తీసేసుకున్నారు. దీనివల్ల డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి బలహీనపడింది. ఇక చారిత్రాత్మక పతనం అనేది మూడో కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూపాయి విలువ దాదాపు 10% కంటే ఎక్కువ పడిపోయింది. 2011-12 తర్వాత రూపాయికి ఇది అత్యంత దారుణమైన ఏడాదిగా నిలిచింది. శుక్రవారం నాటికి డాలర్ విలువ $94.84 వద్ద ఆల్ టైమ్ రికార్డ్ కనిష్టానికి చేరింది. త్వరలోనే 95 మార్కును దాటే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి బ్యాంకులు సాధారణంగా తమ లాభాల కోసం డాలర్స్ను కొని ఉంచుకుంటున్నాయి. ఇలా బ్యాంకులు పెద్ద ఎత్తున డాలర్స్ను హోల్డ్ చేయడం వల్ల మార్కెట్లో రూపాయి విలువ ఒక్కసారిగా పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరి ఆర్బీఐ పెట్టినటువంటి $100 మిలియన్ పరిమితి వల్ల బ్యాంకులు ఇష్టానుసారంగా డాలర్స్ను నిల్వ ఉంచలేవు. దీనివల్ల మార్కెట్లో డాలర్ల లభ్యత పెరిగి రూపాయి విలువ మరీ వేగంగా పడిపోకుండా అడ్డుకట్ట వేయొచ్చు. రూపాయి విలువలో వచ్చే అనవసరపు హెచ్చు తగ్గులను నియంత్రించడానికి ఇది ఒక బ్రేక్ లాగా పనిచేస్తుంది. గతంలో బ్యాంకులు తమ మూలధనంలో 25% వరకు ఇలాంటి పొజిషన్స్ ఉంచుకునే వీలుండేది, కానీ ఇప్పుడు ఆర్బీఐ నేరుగా ఒక పరిమితిని విధించడం ద్వారా పరిస్థితి తీవ్రతను మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి కేంద్ర బ్యాంక్ చేస్తున్న ఈ ప్రయత్నం మరి ఎంతవరకు సఫలమవుతుందో వేచి చూడాలి.